హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకొని ధ్యానం చేద్దాం. మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనై ఉన్న యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈరోజు వర్తమానం కొరకు సిద్ధపడుతున్నప్పుడు దేవుడిచ్చిన ఒక తలంపును ఈ ఉదయకాల సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు మన అంశం ఏంటంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆ పరిగెత్తడాన్ని అండర్లైన్ చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిగెత్తడం, పరుగులు తీస్తా ఉన్నాం. మన పరుగు ఎటువైపు? మనము చూస్తూ ఉంటాం నిత్య జీవితంలో. ఇంతకుముందు ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ, హైదరాబాద్లో కూడా చూస్తూ వచ్చాం. పరుగులు తీస్తున్నారు. బొంబాయిలో ఎలా ఉంటుందంటే చాలా స్పీడ్గా ఉంటారు ప్రజలు. లోకల్ ట్రైన్ ఎక్కేటప్పుడు మీరు ఎక్కపోయినా వాళ్ళు ఎక్కించేస్తారు. అంత స్పీడ్గా ఉంటారు. దిగేటప్పుడు నేను దిగనన్నా సరే వాళ్ళు దింపేస్తారు. అంత స్పీడ్గా వాళ్ళు ఎక్కిస్తారు, దింపుతారు. ప్రజలు కూడా అంత స్పీడ్గా ఉంటారు అన్నమాట. అంత స్పీడ్ మీద పరుగులు తీస్తూ ఉంటారు. ఢిల్లీలో కూడా జనాభా ఎక్కువ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ పరిస్థితి కూడా చూస్తుంటే విజయవాడలో కూడా జనాలు పరుగులు తీస్తున్నారనమాట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే భారాలు ఎక్కువైపోయినాయి, బాధ్యతలు ఎక్కువైపోయినాయి. పరుగులు తీయకపోతే పని అవ్వట్లా. ఏదో ఒక పని, ఏదో ఒక జీవనోపాధి కోసం మరి కష్టపడితేనే కదా 4 ఏళ్ళు లోపలికి వెళ్తాయి. కాబట్టి అడుగు నింపుకోవడానికైనా జీవనోపాధి కోసం పరుగులు తీయాల్సిందే. చాలామంది ఒక 50% కష్టపడడానికి పరుగులు తీస్తూ ఉంటే ఇంకో 50% ఎట్లా పరుగులు తీస్తున్నారంటే తిన్నది అరగొట్టుకోవడానికి. రాత్రి అంతా ఫుల్గా తినేసి గ్యాస్ పెయిన్ ఎక్కువైపోయి కొలెస్ట్రాల్ పెరిగిపోయి చాలామంది పరుగులు తీస్తూ ఉంటారన్నమాట. వ్యాయామం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కరిని అడిగామనుకోండి, నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఈరోజు పనికి వెళ్ళకపోతే నాకు గడవదంటే అని పేదవారు చెప్తారు. ధనవంతుల్ని అడిగామనుకోండి, నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు, అసలు పొద్దున్నే లెగిసి తెల్లవారుజామున పరిగెత్తాల్సిన అవసరం ఏంటంటే నాకు పరిగెత్తకపోతే షుగర్ పెరిగిపోతుంది, పరిగెత్తకపోతే బీపీ పెరిగిపోతుంది అని వాళ్ళు చెప్తారు. ఎవరి బాధ వాళ్ళదే. ప్రైజ్ ది లార్డ్. కానీ నిత్య జీవితంలో మనము కంపల్సరిగా పరుగులు తీయాల్సింది. ఈరోజు వాక్యం చెప్తా ఉంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా మనం పరిగెట్టేటప్పుడు ఎలా పరిగెత్తాలంటే యేసు వైపు చూస్తూ మనకి ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలంట. ప్రైజ్ ది లార్డ్. మనం పరిగెడుతున్నాం, జీవన ప్రమాణంలో పరిగెడుతున్నాం, బాగానే ఉంది. అయితే ఈ పరుగులో ఎవరు ఉండాలంటే యేసు వైపు చూస్తూ మనం పరిగెత్తినట్లయితే దేవుడు మన కొరకు దాచి ఉంచిన బహుమానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి 10 నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడాడు. 11వ మాసంలోకి ప్రభు మనల్ని సజీవ లెక్కలో నడిపించాడు క్షేమంగా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక చక్కని వాగ్దానం ఏంటంటే
నీవు ఆయన వైపు చూస్తూ పరిగెత్తగలిగితే ఒక ఉన్నతమైన బహుమానం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆయన వైపు చూస్తూ పరిగెత్తితే ఒక మంచి బహుమానము, ఒక స్థిరమైన ఉన్నత భవిష్యత్తును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మీకు అర్థం కావటానికి ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక రాజుగారు ఉన్నారంట, మంచి రాజుగారు, పేరుగాంచిన ఆయనకు ఒక కూతురు ఉంది. పెళ్లి వయసు వచ్చేసింది. పెళ్లి వయసు వచ్చాక పెళ్లి చేద్దామని అమ్మాయితో మాట్లాడుతున్నాడు. మా యువరాణి గారు, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నా, మరి ఏం చేద్దాం అంటే, సరే నాన్నగారు అలాగే, మరి పెళ్లి చేయాలంటే యువరాణికి తగ్గట్టుగా ఉండాలి కదా యువరాజు కూడా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ యువరాణి మంచి తెలియగలదన్నమాట. నాన్నగారు, మరి నాకు పెళ్లి చేయాలంటే నేను ఒక కండిషన్ పెడుతున్నాను, నేను ఒక పోటీ పెడతాను. ఆ పోటీలో ఎవరు పాల్గొంటారో, ఎవరు గెలుస్తారో వాళ్ళు మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను. మీరు చూపించిన వాళ్ళు నేను చేసుకోను, కానీ నా పందెంలో గెలిచిన వాళ్ళు మాత్రమే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిందంట. సరే అని తండ్రి ఒప్పుకొని అన్ని రాజ్యాలకి సమాచారం పంపించాడు. మా యువరాణికి పెళ్లి చేసుకోవడానికి ఎవరు ఆసక్తి కలిగి ఉన్నారో, అయితే మా యువరాణి పెట్టే ఆ పందెంలో పాల్గొనడానికి సిద్ధపడి రండి అని చెప్తే చాలామంది యువకులు వచ్చారంట ఆ పందెంలో పాల్గొనడానికి. వచ్చినప్పుడు సరే ఆమె పందెం పెట్టింది. ఏంటి ఆ పందెం అంటే, ఇక్కడి నుంచి బడివెరంతం దాకా పరిగెత్తాలన్నది. అంతే. ప్రైజ్ లార్డ్. ఇక్కడి నుంచి బడివెరంతం దాకా పరిగెత్తాలి, వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పింది. ఇంతే కదా, పరిగెట్టడమే కదా, పెద్ద ఈజీయే అని చెప్పి ఇక అందరూ సిద్ధమైపోయారు, దృఢంగా నిలబడ్డారు. కొంచెం దూరం పరిగెత్తారు, జెండా ఊపంగానే. యువరాణి మహా తెలివి కలదు కదా, ఏం చేసిందంటే ఆమె చేతుల్లో ఉన్న ఉంగరాలు 10 ఉంగరాలు ఉన్నాయి, 10 ఏళ్ళకి. ఆ ఉంగరాలన్నీ జనాల్లోకి ఇస్తుందంట, పరిగెత్తే వాళ్ళ మధ్యలోకి. కొంతమంది ఆ ఉంగరాలు చూసి ఆ ఉంగరాలను పట్టుకొని పరిగెట్టడం ఆపేశారు, గమ్యానికి చేరడం ఆపేశారు. ఈ ఉంగరాలను ఎతికే ప్రయత్నంలో నిమగ్నం అయిపోయారు కొంతమంది. ఇంకొద్దిసేపు అయిన తర్వాత ఆమె బంగారపు నాణ్యాలు తీసుకుంది, అయ్యిసిరింది జనాల మధ్యలోకి, ఆ పరిగెత్తే వాళ్ళ మధ్యలోకి. వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇంకొంతమంది బంగారు నాణ్యాలు ఏరుకోవడానికి ఆసక్తి చూపించి వాళ్ళు కొంతమంది ఆగిపోయారు, పరిగెట్టడం ఆగిపోయారు. ఇంకొంచెం దూరం ఇంకా కొంతమంది పరిగెడుతున్నారు. వారి మధ్యలోకి ఏం చేసిందంటే వజ్రాలు కూడా ఇసిరేసిందంట. వీళ్ళందరూ వజ్రాల కోసం, ఆ బంగారు నాణ్యాల కోసం, ఉంగరాల కోసం ఆ ఏరుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎవరి పనులు అలా నిమగ్నం అయిపోయారు. వెంటనే ఒక్కడు మాత్రం సిన్సియర్గా పరిగెడుతున్నాడంట. సిన్సియర్గా పరిగెత్తాడు, బొడమేరంతం దగ్గరికి వెళ్ళిపోయాడు, గమ్యాన్ని చేరుకున్నాడు. మరలా తిరిగి గమ్యం దగ్గరికి వచ్చేసాడు. అందరూ అడిగారంట, ఎరా పిచ్చోడా, అంత దూరం పరిగెత్తావు, మేము ఇక్కడే బంగారాన్ని ఏరుకున్నాం, చక్కగా వజ్రాలను ఏరుకున్నాం, విలువైన ఉంగరాలు, వజ్రాలు, బంగారు నాణ్యాలు అన్నీ తీసుకున్నాం, నువ్వెందుకు అంత దూరం పరిగెత్తావు అన్నాడట. అరే మీరు పిచ్చోళ్ళు, నేను పిచ్చోడిని కాదు, నేను ఆ గమ్యాన్ని చేరబట్టి యువరాణి నా సొంతం అయిపోయింది. ఇప్పుడు ఆ రాజ్యం కానీ, ఆ రాజ్యంలో ఉన్న బంగారం కానీ, ఆ రాజ్యంలో ఉన్న సంపద అంతా నాదే కదా, మీరేమో ఒక బంగారపు నాణ్యం కోసం కకృతి పడ్డారు. ప్రైజ్లో ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. యేసు వైపు చూస్తూ పరిగెత్తలేని పరిస్థితి. లోకంలో చిన్న చిన్న ఆశల కోసం, చిన్న చిన్న కోరికల కోసం పరుగులను ఆపేసే వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనము పరిగెత్తుదుము గాక. ఆ గమ్యాన్ని యేసు వైపు చూస్తూ ఆయన చేరేమనుకోండి, ఇక మనకు ఆనందమే. ప్రైజ్ ది లార్డ్. చక్కని పాట ఒక దైవజనుడు రాశాడు. యేసుని చేరా నా జీవితము
మారిపోయేనే. యేసుని చేరా నా జీవితము మారిపోయేనే. జీవితమంతా యేసుకు నేను సాక్షిగా జీవింతును. జీవితమంతా యేసుకు నేను సాక్షిగా జీవింతును. ఎవరేమన్నా నన్నేమనుకున్నా యేసుని నీ ప్రకటింతును. ఎవరేమన్నా నన్నేమనుకున్నా యేసుని నీ ప్రకటింతును. యేసుని చేరా నా జీవితము మారిపోయేనే. యేసుని చేరా నా జీవితము మారిపోయేనే. హల్లెలూయా. మనం యేసు వైపు చూస్తూ మన పరుగు పందెంలో ఓపికతో మనము పరిగెత్తుదుము గాక. ప్రభు మనతో మాట్లాడుతున్న సందేశం. అపోస్తుడైన పౌలు గారు కూడా 7 సంఘాలు కట్టాడు. 7 సంఘాలు కట్టి మరి ఆయన ఒక సంఘాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ సంఘమే గలతీ సంఘం. 5వ అధ్యాయం గలతీ పత్రిక 7వ వచనంలో వాళ్ళని అంటున్నాడు, మీరు చాలా బాగా పరిగెడుతున్నారు మీరు అనే మాట సంబోధించాడు. ఒకసారి ఆ మాట చదువుదాం ఒకసారి. మీరు బాగుగా పరిగెత్తుతున్నారు. మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు? మీరు బాగానే పరిగెడుతున్నారు కదా. ఒక సంఘాన్ని గురించి మంచి సాక్ష్యం చెప్తున్నాడు అపోస్తుడైన పౌలు గారు. ఆయన కట్టిన సంఘాలన్నింటిలో కూడా గలతీ సంఘం అంట బాగుగా పరిగెత్తే సంఘం అంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన సంఘము కూడా అలాగా బాగుగా పరిగెత్తే సంఘముగా దేవుడు నిలబెట్టునుగాక. మనం ఎటు పరిగెత్తాలి? గమ్యం ఏంటి? మన గమ్యం ఏంటంటే యేసు వైపు చూస్తూ. సులువుగా ఎన్నో చిక్కులు పెడుతున్నాయి అపవాది పాపం చేయడానికి. అనేక రకాలైన చిక్కులు మనం పెడతా ఉంటాయి. కానీ అవన్నీ మనం చూడకూడదంట. మనం చూడవలసింది ఏంటి? మనం చేరవలసిన గమ్యం ఏంటంటే యేసు వైపు చూస్తూ ఆ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తడమే మనకు కావాల్సింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు లోకంలో కొన్ని పరుగులు పాదాలు ఏం చేస్తున్నాయంటే పరుగులు తీస్తున్నాయంట. ఒక 3 విషయాలు మీకు త్వరగా నేను చెప్పి నా సందేశంలో ముందుకు వెళ్ళిపోతాను. లోకంలో ఎటువంటి పరుగులు, పాదాలు ఎటువైపు పరిగెడుతున్నాయి? రోమా పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక పరుగు మనం చూస్తాం. రక్తము చిందించుటకు వారి పాదములు. ఈ పాదాలు ఎక్కడికి పరిగెడుతున్నాయి అంటే రక్తాన్ని చిందించడానికి అంట. రక్తాన్ని చిందించడానికి. కొన్ని పాదాలు ఎక్కడికి పరిగెడతా ఉన్నాయి అంటే రక్తము చిందించడానికి పరిగెడతా ఉన్నాయి. బైబిల్లో మనం చూస్తాం, కయ్యోను మనకు కనిపిస్తాడు. ఆ కయ్యోను ఏం చేస్తాడంటే తన తమ్ముడైన హేబేలు యొక్క రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము మొరపెడతా ఉంది, ఇగో తండ్రి దేవా, మా అన్నయ్య నన్ను చంపేసాడయ్యా అని చెప్పి ఆ హేబేలు యొక్క రక్తం మొరపెడతా ఉంది. అప్పుడు దేవుడు కయ్యోనుతో మాట్లాడుతున్నాడు, ఎందుకయ్యా నీ తమ్ముడు చంపేశావు? ఆయన రక్తం నాకు మొరపెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. రక్తాన్ని రక్తం చిందించడానికి కొంతమంది అంటే మనుషుల్ని చంపడానికి వెనకాడట్ల. భయంకరమైన క్రూరత్వం కలిగి రక్తము చిందించడానికి చంపడానికి మనుషుల్ని వెనకాడట్ల సమాజం. అంత భయంకరంగా ఉంది నేటి సమాజం. మనందరికీ తెలుసు, మనం చరిత్రలో చదువుకున్నాం, ది గ్రేట్ అలెగ్జాండర్. ది గ్రేట్ అలెగ్జాండర్ ఎలాంటి వాడంటే చాలా చిన్న వయసులోనే ఆయన రాజు అయిపోయాడు. ఆయనకున్న గోల్ ఏంటంటే, ఆయన గమ్యం ఏంటంటే ప్రపంచం అంతా కూడా జయించాలి, ప్రపంచం అంతటి మీద నేనే రాజుగా ఉండాలి అని ఒక గోల్ పెట్టుకొని
యవ్వన ప్రాయంలో ఉన్నాడు, ఉడుకు రక్తంలో ఉన్నాడు, సైన్యాన్ని చక్కగా స్థిరపరుచుకున్నాడు. ప్రయాణం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ విజయమే వస్తుంది. గొప్ప విజయాన్ని సాధిస్తున్నాడు. ఒక రోజంట గుర్రం మీద తన సైన్యాన్ని తీసుకొని సముద్రం ఒడ్డున ప్రయాణం చేస్తున్నాడు. ఒకసారి సముద్రపు ఒడ్డున ప్రయాణం చేస్తూ ఉంటే సడన్గా ఆ గుర్రాన్ని ఆపాడంట. ఆపి సముద్రం అంతా ఇలా చూశాడు, కోపంగా చూశాడు సముద్రాన్ని. చూసి అంటున్నాడంట, సముద్రమా, మీరే మనుషులైపోతే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఎంత క్రూరత్వంతో నిండిపోయిన మనుషులు చూడండి. సముద్రము ఇసుకని, సముద్రపు నీళ్ళను చూసి అంటున్నాడట, ఈ సముద్రమే మనుషులైపోతే మిమ్మల్ని అందరినీ కూడా నేను చంపేసి ఈ రాజ్యాన్ని స్వయంగా నేను స్వాధీనపరుచుకుంటానని చాలా క్రూరంగా మాట్లాడాడు. అలాంటి వ్యక్తి రోజుకి కనీసం రక్తం చిందించుకోకుండా అన్నం తినడాడు. అన్నమైన మానేస్తాడు కానీ ఎవరినైనా చంపడానికి వెనకాడు. అలాంటి క్రూరత్వం కలిగిన ది గ్రేట్ అలెగ్జాండర్ ఎలా చచ్చిపోయాడు తెలుసా? చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఎవరు చంపేది ఆయన్ని, ఒక దోమ పుట్టిందంట. ప్రైజ్ ది లార్డ్. అంత పరాక్రమశాలి, ప్రపంచాన్ని జయించిన వ్యక్తి ఎలా చచ్చిపోయాడంటే, ఒక దోమ పుట్టి జ్వరం వచ్చేసింది. ఆ జ్వరం చచ్చిపోయాడు ఒకసారి. చూడండి, రక్తము చిందించడానికి పాదాలు ఏం చేస్తున్నాయి అంటే పరుగులు తీస్తున్నాయి అంటే, కొన్ని పరుగులు చంపడానికైనా వెనకాడుకోకుండా పరుగులు తీస్తారు. కానీ అలెగ్జాండరు ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఏంటా సందేశం అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరితో ముందే చెప్పేసాడు దోమ పుట్టంగానే, అబ్బాయికి నా పరిస్థితి అయిపోయింది, చచ్చిపోయేటట్టున్నాను, మీరు ప్రపంచానికి నా ద్వారా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి. నేను సంపాదించిన డబ్బులన్నీ కూడా రోడ్డు మీద పరవండి, వజ్రాలు, బంగారం. ఎందుకంటే ఆ బంగారం మనకేమి మనతో పాటు రాదు, అది రాదు, ఆ బంగారం వేస్ట్ అని చెప్పండి, ఒక సందేశం ఇవ్వండి. రెండవదిగా ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే, డాక్టర్లే నా శవపేటికి మొయ్యండి. ఎందుకంటే డాక్టర్లు కూడా తాత్కాలికమైన వారే, ప్రాణాలు ఎవరు తిరిగి తీసుకురాలేరు. ప్రాణాలు సైతం కాపాడగలిగింది దేవుడు ఒక్కడే, డాక్టర్లు ఏం చేయలేరు అని చెప్పి ఒక నిర్ధారణ కోసం డాక్టర్ల చేత మోపించాడంట శవపేట. ఇక శవపేటకి 2 చేతులకు విర్జాలు పెట్టించాడు, రంధ్రాలు. ఏంటి దాని యొక్క సందేశం అంటే, ఇదిగో నా ఖాళీ చేతులు చూడండి, నేను ఉట్టి చేతులతోనే వచ్చాను, ఉట్టి చేతులతోనే వెళ్ళిపోతున్న సమాధిలోకి. ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోవట్లేదు. ఈ ప్రపంచం అంతా అంతే. ప్రైజ్ ది లార్డ్. మనం వస్తా ఏం తీసుకురాలేదు, పోతా కూడా ఏం తీసుకెళ్ళం. మన బంగారం అంతా దాచేస్తారు. ఒకవేళ మనం చచ్చిపోతే మన విలువైన పట్టు చీరలన్నీ దాచేస్తారు. పెట్లో వేస్తారా? ఎయిరు. పట్టీలు కూడా తీసేస్తారు, చెవురింగులు తీసేస్తారు, ముగ్గులు తీసేస్తారు, గాజులు కూడా తీసేస్తారు. ఏదన్నా పనికిరాని తుండు ఒకటి, ఒక దుప్పటి ఒకటి వాళ్ళ మీద పరిచి లోపల పెట్టేయండి అంటారు. కానీ విలువైంది ఏది కూడా మనతో పాటు రాదు. ప్రైజ్ ది లార్డ్. ఆ సమాధిలోకి వెళ్ళాక ఒక వారం రోజుల తర్వాత ఇంకా పురుగులు వస్తాయంట, చుట్టాలు మనల్ని పలకరించడానికి. పురుగులు వచ్చి ఒక్కొక్కటి మొత్తం తినేసి నేల మట్టం చేసేస్తాయి. నెల తర్వాత ఏం చూస్తే అస్థి పంజరం తప్ప దాంట్లో ఏం కనపడదు. ఒక మంచి సందేశాన్ని ది గ్రేట్ అలెగ్జాండర్ ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ ఎంత సంపాదించుకున్న రక్తం కోసం నేను పరుగులెత్తానయ్యా, ప్రాణాలు తీయడానికి పరుగులెత్తాను, ఆ రక్తాన్ని చిందించాను, అనేక మంది ప్రాణాలు తీశాను, కానీ నేనేమీ సంపాదించుకోలేదు, ఉట్టి చేతులతో వెళ్ళిపోయానని మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఈరోజు ప్రజలు దేనికోసం వారి పాదాలు పరుగెళ్తున్నాయి అంటే, రక్తాన్ని చిందించడం కొరకు వారి పాదాలు పరుగులు తీస్తున్నాయి అంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా మనం చూద్దాం, కొంతమంది ఎందుకు పరిగెడుతున్నారో మరొక మాటను కూడా బైబిల్ గ్రంథంలో చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడింది. కీడు చేయటానికి వారి పాదములు ఏం చేస్తున్నాయి అంటే పరుగులు పెడుతున్నాయి.
కీడు తలపెట్టడానికి. ఎవరైనా బాగుంటే ఓర్వలేని సమాజం. కొంచెం బాగా సంతోషంగా ఉన్నారు, చక్కగా ఉన్నారులే అనుకున్న సమయానికి ఏదో ఒక కీడు తలపెట్టే పాదాలు పరిగెత్తుకొని వెళ్ళి ఆ కుటుంబంలో రకరకాలైనటువంటి గలిబిలు పెట్టేసి అపవాదిగాడు ఏం చేస్తాడంటే కుటుంబ వ్యవస్థను పతనం చేసేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కీడు చేయడానికి ఏమైపోతుందంటే పాదములు, కొందరి పాదాలంట పరుగులు ఎడుతున్నాయి. మన పరుగు ఎక్కడికి పరిగెత్తాలి? యేసు వైపు చూస్తూ ఓపికగా ఆయన వైపే మనం పరిగెత్తుదుముగాక. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో అదే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనము పరిగెత్తుదుముగాక. కొన్ని పరుగులు చూస్తున్నాం. మొదటి పరుగేమో రక్తము చిందించడానికి పరుగులు పెడుతున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఎక్కడికి పరుగులు పెడుతున్నారంటే కీడు చేయడానికి, కీడు తలపెట్టడానికి పరుగులు తీస్తూ ఉన్నారు. బైబిల్లో మనం చూస్తాం, ఎస్తేరు గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొర్దెకై అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ మొర్దెకై యూదుడు, చాలా ప్రార్థనా పరుడు, ప్రార్థన మీద జీవితాన్ని కట్టుకునేవాడు. శ్రమ వచ్చినా, శోధన వచ్చినా అతనికి ఉన్న లక్షణం ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో పరిష్కారం పొందే వ్యక్తి మొర్దెకై. అదే రాజ్యంలో ఒక ఆయన ఉన్నాడు, హామాను అనేవాడు ఉన్నాడు. ఒక ఆయన, ఈ హామాను కొంచెం రాజుగారి దగ్గర పెద్ద పనోడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు రాజగుమ్మం దగ్గర ఇల్లు కూర్చునేవాళ్ళు యూదులు. వాళ్ళల్లో మొర్దెకై కూడా ఉండేవాడు. హామాను వెళ్ళినప్పుడల్లా అందరూ వంగి దండాలు పెట్టేవాళ్ళంట. కానీ మొర్దెకై మాత్రం, యూదులు మాత్రం అసలు వంగరు. నమస్కారం కూడా చేయట్లా. హామాను చాలా కక్ష పెట్టుకున్నాడు మనసులో. అసలు యోధా జాతిని లేకుండా చేసేయాలని చెప్పి ఒక కంకణాన్ని కట్టుకున్నాడు. కంకణం కట్టుకొని యూదులందరినీ చంపేయాలని శాసనం రాపించాడు రాజుగారి దగ్గర. ప్రాముఖ్యంగా లీడర్ మొర్దెకై ఉన్నాడు కదా, మొర్దెకైని కూడా ఉరికమ్మం మీద ఎక్కించాలా అని ఒక ప్రణాళిక రూపుదిద్దుకున్నాడు. అయితే మొర్దెకై పెద్ద టెన్షన్ వల్ల ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి. ప్రైజ్లో ప్రసంగం చేసేవాడన్నా పడిపోతాడంట. కొంతమంది పొగిడితే, యా మీ అంత ప్రసంగికుడు లేడు, అసలు మీరు చెప్తే మామూలుగా ఉండదు, అది ఇది అని బాగా పొగిడేవాళ్ళు ఉంటారు. ఆ పొగడతలకి ప్రసంగికుడన్న పడిపోతాడు. పాటలు పాడేవాళ్ళు కూడా పడిపోతారు. పాటలు పాడేటప్పుడు, అబ్బా నువ్వు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాడేవమ్మా, ఇవాళ అసలు ఈ స్వరం ఎలా వచ్చిందో తెలుసా? మరి ఏంటో కానీ ఆ స్వరంలో ఏదో ఒక తెలియని ఒక మైకు, నువ్వు పాట పాడుతుంటే ఎంత వినాలనిపించిందో అని చెప్పి పొగిడితే కొంతమంది ఎగిరి ఉబ్బిపోయి పడిపోతారు. పాటలు పాడేవాడు పడిపోతాడు ఎప్పటికైనా సరే. పాటల మీద కట్టబడింది, వాక్యం మీద కట్టబడినవాడు ప్రసంగికుడు ఎప్పటికైనా పడిపోవచ్చు. కానీ ప్రార్థన చేసేవాడు ఎప్పుడు పడిపోడంట. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసేవాడిని పెళ్ళగించుట అసాధ్యం. ప్రార్థనలో నాటున్నది పెళ్ళగించుట అసాధ్యమైన పని. ప్రార్థన చేసేవాడిని ఎప్పుడు పడేయలేడు. అది రాజు అయినా, ప్రధానమంత్రి అయినా, గవర్నమెంటే దిగి వచ్చినా ప్రార్థన చేసేవాడిని ఎవ్వడు కూడా కదిలించలేరు. ప్రైజ్ లార్డ్. కాబట్టి మొర్దెకై ఎలాంటి వాడంటే ప్రార్థన పరుడు. ఉపవాసం ఉన్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిద పోసుకున్నాడు, అందరూ పిలిచాడు, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుడు కథ మొత్తం ఏమైపోయిందంటే మార్చేసాడు, శాసనాలను తిరగరాసాడు. చివరికి ఏమైంది? ఉరికయ్య రెడీ చేసిన హామాన్ని తీసుకెళ్ళి ఆ ఉరికమ్మ మీద ఉరికి తీసేశారు. మొర్దెకైనేమో రాజుగారి దగ్గర ప్రధానమైనటువంటి ఒక పానదాయకుడిగా దేవుడు నియమించాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము ప్రార్థనా పరులుగా స్థిరపడదుముగాక. పాటల కోసం ఇంకేదేదో
మనం ఆశపడతాం కాదు, కానీ దేవుడు ఇచ్చినప్పుడు పాడటమే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు చెప్పడమే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏ పనైనా చేయటమే. కానీ ప్రార్థనలో మాత్రం మనము స్థిరులుగాను బలపడుదుముగాక. ఈరోజు ఏ కీడు కూడా మన గుడారానికి సమీపించకుండా ఉండాలంటే మనము ప్రార్థనలోనే ఎక్కువగా మొద్దుకై వల్లే. కాబట్టి కొంతమంది పాదాలు ఎక్కడికి పరుగులు తీస్తున్నాయి అంటే కీడు చేయడానికి పరుగులు తీస్తూ ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనంలో వారి కాళ్ళంట పాపము చేయడానికి పరుగులు తీస్తున్నాయి అంటే, కొంతమంది కాళ్ళు ఎక్కడికి పరుగులు తీస్తున్నాయి అంటే వారి పాదాలు పాపం చేయడానికి, కొంతమంది పాదాలేమో రక్తాన్ని చిందించడానికి పరుగులు తీస్తున్నాయి, అక్కడికి పరిగెడుతున్నారు. కొంతమంది ఏమో ఇదిగో కీడు చేయాలని పరుగులు తీస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో పాపము చేయడానికి పరుగులు తీస్తున్న జనాంగాన్ని కూడా మనం చూస్తున్నాం. పాపము చేయుట పరిగెత్తిన వారిలో మనకి ప్రాముఖ్యంగా ఒక ఆయన్ని చూడవచ్చు బైబిల్ గ్రంథంలో. ఆయనే న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తాడు, సంసోన్. ఈ సంసోన్ ఎలాంటి వాడంటే దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు. పుట్టుకతోనే ఒక ప్రణాళికతో దేవుడు సంసోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన ఇశ్రాయేల్ పక్షాల నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడాలి. అలాంటి ఒక బలమైన వ్యక్తిగా, దేవుడు ఆత్మ కలిగిన వ్యక్తిగా దేవుడు సంసోన్ని నియమించుకున్నాడు. ఈ సంసోను ఎదిగి ఎదిగి పెద్దోడయ్యాడట, చాలా బలవంతుడైపోయాడు, అందరిని కొట్టేస్తున్నాడు. అసలు సంసోను ఆ వీధిలో నడుస్తున్నాడంటే అందరూ కూడా పరిగెత్తే వాళ్ళంట. అమ్మో సంసోను వస్తున్నాడు, ఈ దారిలో మనం ఇక్కడ ఉండకూడదు అని దాక్కునే వాళ్ళంట. అలాంటి సంసోను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే గాజాకి వెళ్ళిపోయాడు. గాజాకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే అక్కడ ఒక వేశ్య చూస్తున్నాడు. అక్కడ వారితో పాపం చేయడం ప్రారంభించాడు. అక్కడ మునిగి తేలుతున్నాడు. చివరికి అతని బలమంతా కూడా ఒకానొక సమయం రాని వచ్చింది. తన బలమంతటిని కూడా పోగొట్టుకున్నాడు. తన బలమంతటిని పోగొట్టుకున్నాడు, తన కళ్ళను పోగొట్టుకున్నాడు, తన జుట్టు నాజీరు చేయబడిన జుట్టును పోగొట్టుకున్నాడు. అలాగ మొత్తం పోగొట్టుకొని చివరికి ఏమైపోయాడంటే బలహీనుడైపోయి మళ్ళా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దేవా, ఒక్కసారి నన్ను కరుణించయ్యా. చదవండి ఆ మాట 16వ అధ్యాయంలో. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఒక్క మారే దండించి నన్ను ఒక్కసారి పగదీర్చుకోవడానికి మరలా నాకు బలమయ్యా, ఒక్కసారి బలమయ్యా అని మరలా బ్రతిమలాడుకుంటున్నాడు. ఎందుకు అసలు ఇతను బలమంతా పోగొట్టుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? పాపము చేయడానికి పరుగులు తీశాడు. అతని కాళ్ళు ఎలాగ పరుగులు తీసినాయి అంటే పాపం వైపుకు పరుగులు తీసినాయి అంట. ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతున్న మాట, నీ పరుగులు ఎటుకో కొనసాగించాలంటే ఇదిగో యేసు వైపు చూస్తూ, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనై ఉన్న యేసు వైపు చూస్తూ నీ పరుగు పందెములో ముందుకు ఓపికగా పరిగెత్తమంటున్నాడు. మన పరుగు, మన గమ్యస్థానం ఏదంటే పరలోకం. మనం చూడవలసింది యేసు వైపు చూడాలి. యేసు వైపు చూసినంత వరకు కూడా మనం ఎటు పడిపోం. పేతురు యేసు వైపు చూశాడు, చక్కగా యేసయ్య మీద ఆధారపడ్డాడు, సముద్రం మీద నడవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే లోకం వైపు, గాలుల వైపు చూడడం ప్రారంభించాడో మునిగిపోసాగాడు. మనం కూడా ఆయన వైపు చూసినంత వరకు మునిగిపోం. ప్రైజ్ ది లార్డ్. ఆయన వైపు చూసినంత వరకు చక్కగా గమ్యస్థానానికి మనం వెళ్ళిపోతాం. మన గమ్యస్థానం పరలోకం, మన గమ్యస్థానం యేసయ్య. ఆయన వైపు చూస్తూ
మనం నడుచుదుముగాక. ఈ లోకంలో కొన్ని నడకలు, 3 రకాలైన నడకల గురించి మనం చూసాం. కొంతమంది పరుగేటంట రక్తము చిందించడానికి, కొంతమంది పరుగు కీడు చేయడానికి, కొంతమంది పరుగేమో పాపము చేయడానికి, కొంతమంది పరుగులు తీస్తున్నారు. ఈరోజు మనం ఎలాగ పరుగెత్తాలో 2 విషయాలు ఒక ఇద్దరిని జ్ఞాపకం చేస్తాను, మనం ముగించుకుందాం. చదవండి బైబిల్ గ్రంథంలో నుంచి మనందరికీ తెలిసిన సుపరిచితులు ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రములు ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. యోసేపు ఒక బానిసగా పోతేఫారు ఇంట్లోకి వచ్చాడు, పనివాడిగా వచ్చాడు. అతడు పోతేఫారు చాలా మంచివాడు కాబట్టి అతని యొక్క నమ్మకత్వాన్ని చూసి ఇల్లంతటి మీద ఒక అధికారిగా నియమించుకున్నాడు. అలా నియమించుకొని బాధ్యతలన్నీ కూడా యోసేపు మీద పెట్టి వెళ్ళిపోయాడు. బయటికి ఏదో పని మీద దూరదేశం వెళ్ళి ఉంటాడేమో. అప్పుడు యోసేపు యొక్క వయసు ఎంత అంటే ఇంచుమించుగా 18 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు. మంచి యవ్వన ప్రాయం, ఎర్రనివాడు, అందగాడు, కుర్రోడు, మంచి వయసులో ఉన్నాడు. మరి అక్కడ పోతేఫారు యొక్క భార్య కూడా ఉంది ఇంట్లో. అతన్ని చూసి ప్రతిసారి కూడా అతన్ని ప్రేరేపిస్తుందంట పాపం చేయమని. అయితే యోసేపు ఒకరోజు ఏం చేశాడంటే, ఆమె బలాత్కారం చేస్తూ ఉన్నప్పుడు ఆ పై వస్త్రాన్ని, ఆయన వేసుకున్నటువంటి వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు ఆ వస్త్రాన్ని అక్కడే విడిచిపెట్టేసి అక్కడి నుంచి ఏం చేశాడు, తప్పించుకొని బయటికి పారిపోయాడంట. అంటే మనము కూడా పాపము నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలంటే బయటికి పారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనము పాపములో విరిక్కుపోకూడదు. మనము పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచి ఎక్కడికి పరిగెత్తాలి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. యోసేపు అలాగ పరిగెత్తాడు, పాపము విడిచిపెట్టేశాడు, తప్పించుకున్నాడు, అక్కడి నుంచి పారిపోసాగాడు. పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడో తెలుసా? ఫరో ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఫరో ఆ యోసేపును చూసినప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. పాపమును విడిచిపెట్టి పారిపోతే ఏం జరుగుతుందో యోసేపు జీవితంలో నేర్చుకోవచ్చు. 41:38. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీవేలే వివేక జ్ఞానము గలవాడెవరు లేరు. నీవు నా ఇంటి అధికారివై ఉండవల్లని నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఒక ఇంటిలో పాపమును విడిచి పరిగెత్తాడు. ఇప్పుడు దేవుడు ఏమైనా విడిచిపెట్టాడా? పాపమును విడిచి ఆయన్ని చూస్తూ పరిగెత్తాడు, యేసును చూస్తూ పరిగెత్తాడు. యేసు ప్రభువారు దేవుడు ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడంటే, ఒక రాజు గారు లేదా ఉన్నతమైన అధికారి దగ్గర, ఐగుప్తు దేశం అంతటి మీద కూడా నాయకుడిగా ఉన్నటువంటి ఫరో అతన్ని గుర్తించాడు. ఇతను నిజంగా దేవుని ఆత్మ కలిగిన వాడు. దేవుని ఆత్మ కలిగిన వారు ఎలా ఉంటారంటే, వారు దేవుని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. వారిని చూసినప్పుడు కానీ, వారి ప్రవర్తన, వారి మాటల్లో, వారి పరిశుద్ధతలో అన్నిటిలో కూడా దేవుని యొక్క ప్రతిబింబంలా కనిపిస్తారంట. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు కలిగి దేవుని ఆత్మ కలిగిన వారు ఎప్పుడు కూడా సహనంతో, ఓర్పుతో,
నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వారికి ఎప్పుడు కోపం రాదు, వారికి ఎప్పుడు కూడా కక్షలు, క్రోధములు ఇవేమి ఉండవు. వారు ఎప్పుడు సమాధానంగా ఉంటారు, ఐక్యపరచడానికి చూస్తారు. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా ఐక్యపరిచే ఆత్మే, కానీ అది సమాధానానికి కర్త. ఆయన ప్రైజులో అల్లరికి కర్త కాదు. యోసేపు జీవితంలో ఆయన పాపమును విడిచి పరిగెత్తాడు. పాపమును విడిచి పరిగెత్తినప్పుడు దేవుడు విడిచిపెట్టలా, ఆయన ఒక గమ్యానికి చేర్చాడు. ఆ గమ్యమే ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత అధికారి, ఇక ప్రధానమంత్రి అనుకుందాం. ఒక ప్రధానమంత్రి పోస్టులోకి వెళ్ళిపోయాడు. ఒక బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళిన వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రిగా నిలబడ్డాడంటే మనం ఆయనలో నేర్చుకునేది ఏంటంటే, అతనిలో ఒకటి మనం నేర్చుకోవాలి. ఆయన పాపమును విడిచిపెట్టి దేవుని వైపు పరిగెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. పాపం వైపు పరిగెత్తల. ఇక్కడ యెషయా గ్రంథంలో మనం అదే చదువుకున్న 59 ఏళ్ళలో కొన్ని కాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నాయి అంటే పాపము చేయడానికి పరుగులు తీస్తున్నాయి అంట. పాపం చేసేటప్పుడు అంట చేయాలని ఒక ఆతృత, చేయాలని చేసేటప్పుడు ఆనందంగానే ఉంటుంది, చేసిన తర్వాత ఆవేదన మొదలైంది. ప్రైజ్ ది లార్డ్. ఇక ఆ వేదన నుంచి మనం తప్పించుకోలేము. కాబట్టి పాపమును విడిచిపెట్టి దేవుని వైపు మనం మళ్ళుగాక. యోసేపు అలాగా ప్రయాణం చేశాడు. ఉన్నతమైన బహుమానాన్ని, దేవుడిచ్చిన బహుమానాన్ని తను పొందుకున్నాడు. బైబిల్లో ఒక ఆయన్ని కూడా మీకు జ్ఞాపకం చేసి మనం ముగించుకుందాం. చూడండి, క్రొత్త నిబంధనలో కూడా ఒక ఆయన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 19 లూకాసు సువార్త 4వ వచనం. 19వ అధ్యాయము లూకాసు సువార్త. అప్పుడు యేసు అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాడు. ఇక్కడ జక్కయ్య ఎందుకు పరిగెడుతున్నాడు? ఆయన పరుగు దేని కొరకు అంటే యేసయ్యను చూడాలి అని పరిగెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన పరుగు కూడా యేసయ్యను చూడాలని, యేసు వైపును పరిగెత్తాలి. ఈయన పరిగెడుతున్నాడు. ఎందుకు పరిగెడుతున్నాడంటే యేసయ్య ఎలాగ ఉంటాడో చూడాలి, యేసయ్యను ఒక్కసారైనా చూడాలి, ఆయన ముఖం ఎలా ఉంటుందో, ఆయన స్వరూప్యం ఎలా ఉంటుందో ఒకసారి ఆయన ముఖ దర్శనం చేయాలి అని యేసు ప్రభు వారిని చూడడానికి పరిగెత్తాడండి. పరిగెత్తినప్పుడు దేవుడు విడిచిపెట్టలే. 9వ వచనంకి వచ్చేసరికి అక్కడ అందుకు యేసు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే యేసయ్యను చూడాలని పరిగెత్తాడు, యేసు వైపుకు పరిగెత్తాడు. యేసయ్యను చూడాలి, ఎలాగైనా సరే యేసయ్య ఎలా ఉంటాడో చూడాలి. పొట్టివాడు కాబట్టి చూడలేకపోతున్నాడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట, పొట్టోళ్ళు గట్టోళ్ళు అంట. ప్రైజ్ ది లార్డ్. గట్టోళ్ళే. జక్కయ్య కూడా గట్టోడు ఏం చేశాడు? ఇక్కడ నిలబడితే ఆయన చూడలేము, ఈ జనాలు నన్ను తోసుకొని వెళ్ళిపోతారు, ఈ అవకాశం కూడా మిస్ అయిపోతే అందుకని చెట్టు ఎక్కేసాడు. మేడి చెట్టు ఎక్కేసి అక్కడ కూర్చున్నాడంట. యేసయ్య తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. బాయ్ జక్కయ్య గారు దిగిరా, ఎందుకంటే నేను నీ ఇంట్లో ఉండాల్సి వస్తుందయ్యా, ఎందుకో నువ్వు నన్ను ఆకర్షించేసావు. ప్రైజ్ ది లార్డ్. దినాన ఉపవాస గుడిలో దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే ఒక 4 సూత్రాలు చెప్పాడు. దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఎప్పుడు మెచ్చుకుంటాడు? మొదటిగా మనలో కపటము లేకపోతే మెచ్చుకుంటాడు. రెండవదిగా మరియ వలె మనం వాక్యం పైన శ్రద్ధ నిలిపినప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. మూడవదిగా ఎప్పుడు మెచ్చుకుంటాడు? ఎన్నా వాళ్ళు ఎవరో మర్చిపోయారు. కళంకము లేనప్పుడు, పరమగీతాలు 4వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా కళంకము లేని వారిగా ఉన్నప్పుడు ఆయన మెచ్చుకుంటాడు. కాబట్టి ఆయన మనల్ని మెచ్చుకోవాలి. మనుషుల మెప్పు కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సిన మెప్పు ఎవరిది? దేవుని మెప్పు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జక్కీని ఎవరు మెచ్చుకుంటున్నారంటే దేవుడే మెచ్చుకుంటున్నాడు.
జక్కయ్య, నువ్వెవరో ఇప్పుడు ఎవరో తెలుసా? నువ్వు కూడా అబ్రహాము సంతానంలో చేర్చబడ్డావు. నువ్వు కూడా అబ్రహాము కుమారుడివే. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి నువ్వు ఇక ఇప్పటి నుంచి నా సంతానంలో ఒక నెంబరవే, నా కుటుంబంలో ఒక నెంబరవే అని ఆయన స్వయంగా యేసు ప్రభువారే చెప్తున్నారు. ఎందుకు అలాగా మంచి ఆ రక్షణ పొందుకోగలిగాడంటే యేసు కొరకు పరిగెత్తాడు. యేసు కొరకు పరుగులు తీసాడు. ఆయన పరుగంతా ఆయన గమ్యస్థానం యేసు వైపు చూస్తూ పరిగెత్తాడు. ఈరోజు మన పరుగులు ఎటువైపు వెళ్తున్నాయి? రక్తము చిందించడానికి పరిగెడుతున్నావా? కీడు చేయడానికి పరిగెడుతున్నావా? పాపము చేయడానికి పరిగెడుతున్నావా? మన పరుగు ఎలా ఉండాలంటే యోసేపు వలె, ఇదిగో పాపమును విడిచిపెట్టి పరిగెత్తుదుముగాక. యేసై వైపు చూస్తూ జక్కయ్య వలె పరిగెత్తుదుముగాక. యేసు ప్రభు వారు కూడా లోకానికి ఆయన కూడా తండ్రి చెప్పాడంట, అయ్యా నువ్వు ఈ లోకానికి భూలోకానికి వెళ్ళాలి, మరి నా యొక్క చిత్తమును నెరవేర్చాలని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు కూడా చాలా పరుగున ఆయన ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇష్టపడ్డాడంటే ఈ లోక పాప భారములన్నీ ఆయన భుజముల మీద మోసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇదిగో మనందరి శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కల్వరి శిలువలో ఆయన త్యాగముగా రక్తాన్ని చిందించడానికి ఇష్టపడ్డాడు. ఆయన కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా లేదు, కానీ పరుగున ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన మనందరి కొరకు అనేకమైన బోధలు చేశాడు, అనేకమైనవి నేర్పించాడు, అనేకంగా మార్గము చూపించాడు. మనందరి కొరకు కల్వరి శిలువలో ఆయన ప్రాణత్యాగం చేసి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మరలా ఆయన రెండవసారి కూడా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడంటే పరిశుద్ధులందరినీ కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళడానికి ఆయన వేగముగా రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయన వచ్చేవాడు ఆలస్యం చేయడు. ఆయన వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆయన వేగంగా ఒక కనురెప్పపాటులో ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే ఆ గమ్యం వరకు యేసు వైపు చూస్తూ ఆ పరుగు పందెంలో పరుగులు తీస్తున్నారో, ఆ గమ్యాన్ని చేరుకోవాలని ఓపికగా పరిగెడుతున్నారో, వారందరినీ కూడా ఆయన తీసుకొని వెళ్ళిపోయే దినం ఒకటి రాబోతుంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన ఒకే ఒక మాట, నీ పరుగు ఎటువైపు, నీ గమ్యం ఎక్కడికి? కాబట్టి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరుగెత్తేదా